బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఈ కేసులో న్యాయస్థానం మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటుగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇద్దరికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అండ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఇద్దరికి కూడా రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అనేది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇది 2021 నుంచి 2022 వరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా దారితీసింది. ఈ విధానం ప్రైవేటు సంస్థలు అలాగే ఎంటర్ప్రైజ్ కంపెనీలను రిటైల్ మద్యం రంగాల్లోకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. అయితే దీంట్లో స్కామ్ జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అలాగే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కేసు కూడా ఎదుర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం ఇది. దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దీనిపై జైలు శిక్ష కూడా అనుభవించిన పరిస్థితి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇద్దరికి ఎటువంటి ఊరట లభించింది? సీఎం కేజ్రీవాల్కి అంటే అప్పటి మాజీ సీఎం కేజ్రీవాల్కి, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి ఎటువంటి ఊరట లభించింది? కోర్టు ఏమని కామెంట్స్ చేసింది? రైట్ రాజేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రౌజోని కోర్టులో ఊరట లభించింది. ఊరట కల్పిస్తూ రౌజోని కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే లిక్కర్ పాలసీ స్కామ్ సంబంధించి అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను ఢిల్లీ హైకోర్టు అంటే నిర్దోషులుగా ప్రకటిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించేందుకు సిబిఐ కోర్టు తీవ్రంగా సిబిఐ ప్రయత్నించినట్టు కూడా రౌజోని కోర్టు విమర్శించింది. దానిలో భాగంగానే పలు వాదనలు ఇరు వర్గాల మధ్య ఇటు మనీష్ సిసోడియా, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్, ఇటు సిబిఐ తరఫున వాదనలు ప్రతివాదనలు జరిగే వాదనలో భాగంగా సరైన ఆధారాలు చూపించుకోవడంతో ఈ కేసు నుంచి వారిద్దరికి విముక్తి కల్పిస్తున్నట్టుగా రౌజోని కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే భారీగా ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఏ సాక్షి లేదా వాంగ్మూలం కూడా మద్దతు ఇవ్వలేదనేది ప్రధానంగా ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు. అంటే 2021, 2022 మద్యం పాలసీకి సంబంధించి అవకతవకలు జరిగాయనేది అప్పటి చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గవర్నర్ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఇదంతా కూడా అంటే ప్రస్తుత గవర్నర్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ సక్సేనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు వివాదం అనేది తెర మీదకి వచ్చిన తర్వాత ఈ పాలసీకి సంబంధించి అవకతవకలు జరిగాయి, ప్రభుత్వ ఆదాయానికి 2 కోట్ల మేర వరకు గండిపడింది అనేది కూడా ఆరోపణ నేపథ్యంలో దీన్ని మొదట సిబిఐ కేసు చేపట్టిన తర్వాత ఈడీ విచారణ చేపట్టింది. దీంట్లో అనేక మందిని దేశవ్యాప్తంగా దీంట్లో లింకులు ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత వారందరూ కూడా అదుపులో తీసుకుని విచారించి తర్వాత అరెస్ట్ చేశారు. అనేక మంది ఇప్పటి వరకు జైల్లో ఉండి కూడా విడుదలైన పరిస్థితి కనిపిస్తా ఉంటారు. ఇప్పుడు మళ్ళా దీనికి సంబంధించి ట్రయల్ కొనసాగుతున్న నేపథ్యంలో రౌజోని కోర్టు అయితే వీరిద్దరిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది. కానీ సిబిఐ వేరే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా హైకోర్టుకు వెళ్తారా లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారనేది కూడా చూడాల్సింది. ఇది లోకల్ కోర్టు అయితే లోయర్ కోర్టు అయితే వీరిద్దరికి ఉపశమనం కల్పించింది, ధోరణి అయితే కల్పించింది. అంటే 2021-22 మద్య పాలసీ కేసులో అనేక అవకతవకలు జరిగాయి. ఒక పాలసీ ప్రకారం మద్యం కేసులో అనేక చాలా
ఎక్కువ సంఖ్యలో పేజీలు, దాదాపు వందల సంఖ్య పేజీలో ఛార్జ్ షీట్ ఉంది. ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలని ప్రూవ్ చేసే విధంగా లేదా, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి లోపాలు కానీ, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఏమున్నాయి? ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎటువంటి ఆధారాలు లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది ఒక నోటి మాట ప్రకారమే ఇక్కడ విచారణ అనేది జరిగింది అనేది కూడా ప్రధానంగా నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ. దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న గతంలో ఎవరైతే ఇటు తెలంగాణకు సంబంధించి మహిళా వ్యాపారి కావచ్చు, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారులు అనేక మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత ఇది ఈడీ ఒకరు అదుపులో తీసుకోవడం, తర్వాత బెయిల్ ఇవ్వడం, మళ్ళీ సిబిఐ అదుపులో తీసుకోవడం, దాంట్లో కస్టడీ ఇవ్వడం, తిహార్ జైలుకు పంపించిన వారందరూ కూడా జైలు శిక్ష అనిపించిన తర్వాత అందరూ కూడా విడుదలయ్యారు. అయితే ఇప్పుడు ట్రయల్ అనేది కొనసాగుతుంది. ఆ ట్రయల్ లో భాగంగా ఇద్దరు నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌజోజీ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. గతంలో కూడా ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వని నేపథ్యంలోనే వారందరూ కూడా సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వారందరూ కూడా బెయిల్ లభించింది. ఇప్పుడు రౌజోజీ కోర్టులో బెయిల్ వచ్చింది. కానీ ఆ సిబిఐ ఉన్నత న్యాయస్థానానికి వెళ్తుందా, ఏం జరుగుతుందని చూడాల్సింది. కానీ దీంట్లో లోపాలు ఉన్నాయని ప్రధానంగా రౌజోజీ కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ తెలిపిన నేపథ్యంలో అంటే వేల సంఖ్యలో పేజీలను దాఖలు చేశారు. అంటే ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ మొదట విచారణ పూర్తయిన తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మొదట దాఖలు చేశారు. తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ ఛార్జ్ షీట్ అనేది కూడా మరొకసారి దాఖలు చేశారు. దానిలో భాగంగా ఈ వేల సంఖ్యలో దాదాపు 10,000, 5,000 పేజీలతో సిబిఐ కానీ, ఈడీ కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేశాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ సిబిఐ కేసులో మాత్రం వీరిద్దరికి రైట్ శివాయ్, ప్రస్తుతం అయితే అంటే ఇద్దరికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి క్లీన్ చిట్ వచ్చినట్టు చెప్తున్నారు. అయితే కల్వకుంట్ల కవిత కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. సో కల్వకుంట్ల కవిత కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తోందా? కవిత విషయంలో ఏం జరుగుతుంది అంటే మొదట బెయిల్ వచ్చిన వారిగా ఎవరికైతే బెయిల్ వచ్చిందో వారికి సంబంధించి ట్రయల్ అనేది కొనసాగుతుంది. వీరు గతంలో కూడా పలుమార్లు కవిత కూడా ఢిల్లీ రౌజోజీ కోర్టుకు వచ్చి కొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు ట్రయల్ కోర్టులో. తర్వాత కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా వచ్చి రావాలని ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో రౌజోజీ కోర్టుకు వచ్చి విచారణ ఎదుర్కొని, ట్రయల్ ఎదుర్కొని వెళ్లారు. అంటే విచారణ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా విచారణకు సహకరించాలనే కండిషన్స్ తోనే వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. కొన్ని సందర్భాల్లో విదేశాలు వెళ్లాల్సిన పరిస్థితుల్లో కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అందరి చూపు కూడా కవిత వైపు ఉంది. అంటే ఇప్పటికే ఇటు సీఎం హోదాలో ఉన్న మాజీ సీఎం కు మరోవైపు బెయిల్ అంటే కోర్టు అనేది ఉపశమనం లభించింది కాబట్టి కోర్టుతో సంబంధం లేదు, ఆ కేసుతో సంబంధం లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే సరైన ఆధారాలు లేకుండా లోపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీన్ని కొట్టేస్తున్నట్లుగా కూడా రౌజోజీ కోర్టు తెలిపింది. వారందరికీ కూడా ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తెలియజేసింది. దానిలో భాగంగా ఇప్పుడు కవితకు కూడా సేమ్ వచ్చే అవకాశం ఉందా, లేదా వారి దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏంటి కోణంలో కూడా ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా రాజకీయ వర్గాల తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కవితకు సంబంధించి రౌజోజీ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనే దానిపై కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా సిబిఐ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో నోటు మాట చెప్పినంత మాత్రాన ఎటువంటి సంబంధం లేని కేసులు మమ్మల్ని ఇరికించారు అనేది కూడా మొదటి నుంచి కవిత కానీ, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇటు అనేక మంది తెలంగాణకు సంబంధించిన వ్యాపార రామచంద్ర పిల్లై కానీ, బుచ్చిబాబు, మరోవైపు ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు జైలు నుంచి విడుదలై ప్రజెంట్ వారందరూ కూడా వారి పనుల్లో ఉన్నారో వారందరూ కూడా ప్రజెంట్ కొంతమంది అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన తర్వాత కొంతమంది జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రయల్ కొనసాగుతుంది కాబట్టి ఎవరైతే బెయిల్ మీద విడుదలయ్యారో వారందరూ కూడా మరోసారి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది, విచారించుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో విచారణ సందర్భంగా వారి వాదన వినిపించిన తర్వాత ఇటు సిబిఐ కానీ, ఈడీ కానీ వారు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఆధారాలు లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అరవింద్ కేజ్రీవాల్ మిగిలిన వారి పరిస్థితి ఇప్పుడు కవిత విషయంలో కూడా ఎటువంటి డెసిషన్ వస్తుంది అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, శరత్ చంద్ర అప్రూవర్గా మారారు. తర్వాత వీళ్ళందరి విషయంలో కూడా ఇంకా వరుసగా దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందా, అంటే క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందా? అసలు అంటే మొదటి నుంచి చెప్తున్నారు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కుంభకోణం అనేది జరగలేదంటూ. సో అందరూ వాదిస్తున్నారు. అందరూ ఇప్పుడు ఎవరైతే దానిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే జైలుకి వెళ్ళి వచ్చారో వాళ్ళందరూ కూడా అసలు కేవలం తమని వ్యక్తిగతంగా, తమని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం మాత్రమే టార్గెట్గా చేసి ఈ రకంగా చేశారనేటువంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ కేసు నుంచి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా ఎవరైతే పాలసీ పాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొన్న మనీష్ సిసోడియా కానీ, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇద్దరు కూడా దాంట్లో కీలకంగా ఉన్నారు. పాలసీ రూపకల్పనలో వారిద్దరే కీలకంగా వ్యవహరించారు కాబట్టి వారికే బెయిల్ వచ్చినప్పుడు, అంటే వారికే ఈ కేసుతో సంబంధం లేదని కోర్టు కొట్టేసిన సందర్భంలో మిగతా వారికి కూడా సేమ్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మిగతా వారు కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ట్రయల్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇటు కవితకు సంబంధించిన ట్రయల్ కూడా త్వరలోనే ముగియబోతుంది. కవితకు సంబంధించి కూడా వారి ఎన్సర్ వర్గం కూడా ఇదే ఆశాభావంతో ఉన్నారు. ఏ విధంగా అయితే అసలు ఢిల్లీ ప్రభుత్వంలో ఈ పాలసీ రూపకల్పనకు, పాలసీని మార్చి
ఏదైతే చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ఇద్దరికి క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఇటు కవితకు కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా కొంత ఆశాభావం చేస్తున్నప్పటికీ కూడా ఫైనల్ గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. ఇటు కేజ్రీవాల్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇటు అంటే రౌజోని కోర్టు ఇచ్చిన తీర్పు పైన అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురైట్లు కూడా తెలుస్తోంది. మొత్తం అంటే కోర్టు కేసు అనంతరం భావోద్వేగానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురైనారు. నేను అవినీతి పరుని కాదు, కేజ్రీవాల్ సిసోడియా నిజాయితీ పరుని కోర్టు తేల్చినట్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఒక వీడియోను కూడా రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయా కేజ్రీవాల్ కి, తర్వాత మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రియాక్ట్ అయ్యిందా ఇప్పటికీ? స్వయన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిపై రియాక్ట్ అయ్యారు. నేను ఎటువంటి అవినీతి చేయలేదు కాబట్టి కోర్టులో మాకు క్లీన్ చిట్ వచ్చినట్టు కూడా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఇక్కడ ఓటమి పాల్గొనడానికి ప్రధాన కారణం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీల అవినీతి జరిగింది అని ప్రజలకు తీసుకువెళ్లడంలో ప్రతిపక్ష పార్టీలు అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఇటు బీజేపీ కానీ అటు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా ప్రజలకు తీసుకువెళ్లి ప్రధానంగా ఇటు అన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దానిలో భాగంగానే ప్రభుత్వం కూలిపోవడానికి డిపాజిట్లు కూడా రావడం, స్వయంగా ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా కేజ్రీవాల్ ఓడిపోవడానికి కూడా కారణమైంది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ. అంటే 2,800 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు గండిపడే విధంగా అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆధారాలను చూపించడం కానీ ఇటు దర్యాప్తు చేయడంలో కూడా కీలకంగా వ్యవహరించింది ఇటు సిబిఐ అలాగే ఈడీ. కానీ ఎన్నికల్లో దాని ప్రభావం అనేది తీవ్రంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం అది ఏ విధంగా ఓటమి పాలైందో కూడా మనం చూసాం. దానిలో భాగంగా ఇక్కడ మనీష్ సిసోడియా ఓడిపోయారు, కీలక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, మరొక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. దాని ప్రభావం అనేది ఎన్నికల్లో కనిపించింది. కానీ ఇప్పుడు నష్టం జరిగిపోయింది. నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా తనపై ఉన్న నింద నిజం కాదు అనేది నిరూపించబడింది అనేది కూడా ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగానే మాపై అనవసరమైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇటు జల్ బోర్డు లో అప్పటి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు విద్యాశాఖలో అవినీతి జరిగిందన్నారు, మనీష్ సిసోడియాను దానిపైన ఆరోపణ చేశారు. మరోవైపు ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కూడా అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా అనేక మందిని అరెస్ట్ చేసి అన్ని విధాల ముప్పు తిప్పులు పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రజలకు తీసుకువెళ్లడంలో ప్రజల వ్యతిరేకత కల్పించడంలో సక్సెస్ అయింది. దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అనేది ప్రధానంగా వారందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఈడీ అలాగే సిబిఐ పనిచేస్తున్నాయని వారంతా కూడా విమర్శిస్తున్నారు. మొదటి నుంచి కూడా విపక్ష పార్టీలన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు స్వతంత్రమైన దర్యాప్తు సంస్థలను వారి జేబు సంస్థలుగా వినియోగించుకుంటుంది బీజేపీ అనేది కూడా ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఢిల్లీలో ప్రభుత్వం పడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ పాలసీ. దాంట్లో అవినీతి జరిగిందనేది కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపించింది. దాన్ని ప్రజలకు తీసుకెళ్లడం వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానిలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఆ కారణంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనేది ఢిల్లీలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిపోవడానికి ప్రధానంగా పనిచేసిందా అటువంటి ప్రచారం? తర్వాత కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందే అరవింద్ కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకోవడం ఇదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని చాలా ఎఫెక్ట్ చేసిందా? ఏమైతే బీజేపీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ చేస్తున్నట్టుగా రాజకీయంగా మమ్మల్ని దెబ్బ కొట్టడం కోసం బీజేపీ ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడిందా? వాళ్ళు చేసినటువంటి ఆ డ్యామేజ్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా ఎఫెక్ట్ పడిందా శివ? డెఫినెట్ గా ఇటీవల జరిగిన బీజేపీ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి 100% కూడా ఆ ప్రభావం అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది. కానీ ఆ ప్రభుత్వ కాలంలో అవినీతి పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు అందించారు ఢిల్లీలో? ఇటు వాటర్ ఫ్రీ అవ్వడం కానీ కరెంటు ఫ్రీ అవ్వడం కానీ అంతా కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందిన నేపథ్యంలో అందరూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అవినీతి జరిగింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. కాబట్టి ఆ అవినీతి ఏదైతే ఉందో మరి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మద్యానికి సంబంధించి అవినీతి జరిగింది. ఉన్న పాలసీని మార్చి దాన్ని వేరే విధంగా దాన్ని డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసిన తర్వాత అప్పటి సిఎస్ గా ఉన్న గోపీకృష్ణ అప్పుడు సిఎస్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, ప్రస్తుతంగా గవర్నర్ గా ఉన్న విజయ్ కుమార్ సక్సేనా హోంశాఖకు ఫిర్యాదు చేయడం, హోంశాఖ సిబిఐకి ఫిర్యాదు చేయడం, సిబిఐ దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో తర్వాత ఈడీ ఎంటర్ అవ్వడం, ఒకరి తర్వాత ఒకరు ముందు సిబిఐ విచారించి అదుపులోకి తీసుకోవడం, సిబిఐ కేసులు బెయిల్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇమీడియట్ గా ఈ రోజు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మరుసటి రోజు ఈడీ అదుపులోకి తీసుకోవడం, ఇలా అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. తర్వాత వారందరినీ కూడా కస్టడీ తీసుకోవడం, రిమాండ్ విధించిన 14 రోజులు 10 రోజులు లేదా 14 రోజుల రిమాండ్ కంప్లీట్ అయిన తర్వాత తిహార్ జైలుకి పంపించడం, అక్కడ నుంచి మళ్ళీ ఈడీ అదుపులో తీసుకు విచారించడం, ఇలా జరుగుతున్నది. సుదీర్ఘంగా అది 2 సంవత్సరాల పాటు జరిగింది. తర్వాత వీరందరి కీలక నేతలను అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ సంబంధించిన అనేక మందిని అభిషేక్ కానీ మరోవైపు
అరుణ్ రామచంద్ర పిల్లయ్, ఇతర శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి వీరందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వారందరూ కూడా అప్రూవర్లుగా మారారు. శరత్ చంద్రారెడ్డి కానీ ఇటు మరొక రాఘవరెడ్డి ఇద్దరు కూడా అప్రూవర్గా మారారు. ఇప్పుడు వారిచ్చిన సమాచారం మేరకు కీలక విచారణ అనేది జరిగింది. రైట్ శివ, మొదటి నుంచి కూడా అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇది బీజేపీ కావాలని రాజకీయంగా చేస్తున్నటువంటి కక్షగానే చెబుతూ వస్తున్నారు. మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అంటూ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, తర్వాత కల్వకుంట్ల కవిత కావచ్చు, ఎవరైనా కూడా అదే ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అదే కేవలం వ్యక్తిగతంగా రాజకీయంగా కక్ష సాధించడం కోసమే బీజేపీ రకంగా వ్యవహరించింది అనేది. సో ఇప్పుడు వాళ్ళు ఆరోపించినట్టుగానే, వాళ్ళు చెప్పినట్టుగానే ఇద్దరికి దీంట్లో క్లీన్ చిట్ వచ్చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రికి, మాజీ ఉప ముఖ్యమంత్రికి. సో దీంతో ఇప్పుడు బీజేపీకి చాలా పెద్ద దెబ్బగా భావించవచ్చా? వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు, వీళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి సమాధానాలే నిజంగానే వీళ్ళని రాజకీయంగానే వేధించారనేటువంటి ఆ మచ్చ బీజేపీకి వచ్చినట్టేనా? డెఫినెట్ గా ఏదైతే ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చిందో ఆరోపణలో నిజం వాస్తవం లేదనేది ప్రధానంగా ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ చెప్పింది అబద్ధము అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉంది. ఏదైతే అప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది, ఏదైతే ఆరోపణ చేసిందో బీజేపీ, ఆరోపణ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చిందో అది నిజం కాదనేది ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి అర్థమవుతుంది. అది ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాల్సింది. అంటే ఇటీవల ఇప్పటిలో ఎటువంటి ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం భవిష్యత్తులో పనిచేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. కానీ అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి మనం కనుక ప్రధానంగా అంచనా వేస్తే మాత్రం మీరు హోల్డ్ ఉండండి. మాజీ సీఎం కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. సో తనకి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత చాలా ఎమోషన్ అయ్యారు, చాలా భావోద్వేగానికి గురయ్యారు. సో ఆ సందర్భంగా ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం.